నమస్తే. నేను మీ మార్కండేయని. నా ఫాలోవర్సు, నా శ్రేయోభిలాషులకు 2 విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మొదటిది, నా సొంతం ఉంది. అయితే నేను ఏ పార్టీలో ఉన్నానని చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారని. నేను 2 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలకి దూరంగానే ఉన్నాను. నేను టీడీపీలో సిపిఎం పార్టీ తర్వాత టీడీపీలోకి వెళ్ళాను. టీడీపీ విధానాలు నచ్చగా నేను బయటకు వచ్చేసాను. అంటే మా మిస్సెస్కి బాగుపడడం వల్ల ఇంటికాడే ఉంటున్నాను. అయితే యూట్యూబ్లోను ఫేస్బుక్లోనూ వీడియోలు చేసి పెడుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చింది, విధానాలు నచ్చినాయి. కరోనా టైంలో 2 సంవత్సరాలు ప్రజల్ని అంటుపెట్టుకొని కన్నబిడ్డలా చూశాడు. వైద్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ అన్నిటిలోనూ చాలా జాగ్రత్తగా చూశారు. అదొకటి నాకు నచ్చింది. అందుకని నేను జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాను. అయితే ఆ పార్టీలోకి వెళ్ళలేదు నేను. అంటే జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాను. నా ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్కే 2 ఓట్లు వేస్తాను. ఇది నా వ్యక్తిగత విషయాన్ని తెలియజేయడం కోసం నా మిత్రులు, నా శ్రేయభిలాషులకి తెలియజేస్తున్నాను. అట్లాగే మిత్రులారా, నేను చాలా వీడియోలు చేస్తున్నాను. ఈ టీడీపీ వాళ్ళు, ఈ టీడీపీ రాజగురు, ఈ రామోజీరావు, అట్లాగే ఈ వేమూరి రాధాకృష్ణ, అట్లాగే TV5 నాయుడు, అట్లాగే మహాన్ న్యూస్, వీళ్ళు కబ్జాదారులు అని అనాలి. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు అంటే ప్రజల ఆస్తుల్ని స్వాహా చేశారు. ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే రామోజీరావుకి ఆల్రెడీ మార్గదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అట్లాగే రామోజీ ఫిలిం సిటీకి కూడా జరుగుతుంది. అక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు, అక్కడ ఉన్న ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఫిలిం సిటీలో సుమారు 20 ఎకరాలు కబ్జా చేసి ఇది నా భూమి అని వాళ్ళని పోలీసులతోటి, మిలిటరీ సైన్యంతో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. సిఆర్పి పోలీసులతోటి అతని బలగాన్ని, అతని పలుకుబడిని ఉపయోగించి దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాడు. అది కూడా పోరాటం జరుగుతుంది. అయితే ఈ చంద్రబాబు నాయుడు ఉంటే వీళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి వార్తలు చెప్తున్నారు. అందులో ఈ దొంగ వీడియోలు ఒకటి జరిగితే పేరు వైఎస్ ఫ్యామిలీ మీద బూత్ వీడియోలు చేశారు. అందులో ఉదయభూషణ్, వైజాగ్ చెందిన ఉదయభూషణ్, రవిచంద్ర వాళ్ళ అబ్బాయి, కడప బీటెక్ రవి, వీళ్ళు కుమ్మక్కయ్యి అక్కడ వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు వారా రవీంద్రారెడ్డి, ఇతని పేరు మీద ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి అతన్నే పంపిస్తున్నట్టుగా ఈ నలుగురు కూడగలిపి చేశారు. ఆ రవీంద్రారెడ్డి గమనించి ఆ కడప ఎస్పీకి ఫోన్ చేయడంతో ఆ గుట్టు బట్టలను బయట పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అలాంటి వీడియోలో పెడతారు వీళ్ళు. మనం చూసాం కదా, గంజాయి పురంధేశ్వరి బంధువులు, గీతం యూనివర్సిటీ బంధువులు, అట్లాగే కోటరెడ్డి గారి కోటయ్య పురంధేశ్వరి బంధువులు. ఈవిడ ఎంపీగా గెలిచిన తర్వాత వీళ్ళందరినీ కూడా కాపాడటానికి ఆ పదవి, అంతే తప్ప ప్రజలకి సేవ చేయడానికి కాదు. కాబట్టి ఇలాంటి వీడియోలు, ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో ఈ రామోజీరావు, రాధాకృష్ణ చేస్తున్నారు. అందుకని ఈ విషయాలు ముందు చెప్పాను. అసలు వాళ్ళు చేసి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఇది 2019లోనే మార్చిలో వచ్చింది, చంద్రబాబు నాయుడు హయాంలోనే. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకున్నారు. తీసి అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత టీడీపీకి సంబంధించిన ఉపనాయకుడు బయ్యపు కేశవ్, ఆయన ఈ చట్టం చాలా మంచిది, ఇది చేయొచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ఇది చాలా పగడబందీగా ఉంటుందని చెప్పింది ఆయన. కానీ ఇప్పుడు ఒక 2 నెలల నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా ప్రమాదం, ఈ భూములను కూడా జగన్ లాగేసుకుంటాడు, అమ్మేసుకుంటాడనే విష ప్రచారం చేశారు. దీని ఫలితం అనగమించక తప్పదు.
ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. నేను గతంలో కూడా బార్ అసోసియేషన్ వాళ్ళు చేస్తే వాళ్ళకి నేను చెప్పాను, ఇందులో ఏ పొరపాట్లు లేవని. మరి వాళ్ళు చాలా మేధావులు కాబట్టి వాళ్ళు నేను మళ్ళీ వాదించదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ఇస్తే సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారు. సిఐడి 1, 2 ముద్దాయిలుగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మీద ఎఫ్ఐఆర్ పూర్తి చేశారు. అది జరుగుతుంది, ఎప్పుడు వెళ్తారో వీళ్ళు తెలియదు. కానీ దానికి బ్రేక్ అడింది, ఇంక మీద మాట్లాడరు. అందులోనూ IVRS అని ఒక ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీకి వాయిస్ ఇచ్చి ఫోన్లు చేసి ఆ ఫోన్లో అందరినీ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ భూములు పోతాయి, జగన్ లాగేసుకుంటాడు అని రైతులకి. ఇది ఏమి విడ్డూరమో అర్థం కాదు. ఇది ఎవరు నమ్ముతారు నిజంగాను? ప్రభుత్వం పకడ్బందీ ప్లాన్ మీద చేస్తే ఇంకా దాన్ని ఇంకా పూర్తిగా రాలేదు, దాని నియమావళి ఇంకా రాలేదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది యూట్యూబ్లో మనం వెళ్ళి గూగుల్లో కొడితే దాని పూర్తి వివరాలు వస్తాయి. కాబట్టి ఇందులో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆఖరికి తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళకి శాక్తి జరుగుతుంది. అదొకటి మిత్రులారా. తర్వాత మనం సంజయ్ ఆక్వా ఏజెన్సీ విశాఖ 25,000 టన్నులు గంజాయి పట్టుకుంటే దాన్ని కాపాడడానికి పురంధేశ్వరి, చంద్రబాబు, లోకేష్ ఎన్ని తంటాలు పడ్డారో మనం చూసాం. కానీ గంజాయి మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద పులవడానికి చూశారు. తప్పులు వాళ్ళు చేసి ఈయన మీద రుద్దుతున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పబోయేది, చంద్రబాబు నాయుడు